హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాం మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా మేమైతే మహబూబాబాద్ జిల్లాకు చెందిన గుండ్రాతి మడుగు అనే విలేజ్ స్టేషన్ గుండ్రాతి మడుగు అంటారండి అక్కడైతే కామాఖ్య అమ్మవారు వెలిసారు చూడ్డానికైతే మేము వెళ్తున్నాము మా ఆడపడిచే వాళ్ళైతే ఇంతకుముందు వెళ్ళారు 2 సార్లు ఇంక ఈసారి అయితే మాకు చెప్తే మేము కూడా వెళ్ళి చూద్దాం అన్నట్టుగా చూస్తున్నాము దారంతా వెళ్తూ ఉంటే చాలా బాగుందండి ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ పంట పొలాలు అయితే వేశారు మొక్కజొన్న ఎక్కువ పంట వేశారు వరి ఇంకా ఊరు మొత్తం వెళ్తూ ఉంటే ఆ బలపాల పెరుమాళ సంఖ్య వెళ్తూ ఉంటే అక్కడక్కడ గుళ్ళు కూడా చాలా బాగున్నాయి కాకతీయుల కట్టడాలు కాబట్టి చాలా బాగున్నాయి ఆగి చూద్దాం అనుకున్నాం కానీ మేము టైం లేక మళ్ళీ ఇక త్వరగానే ఇంటికి అయితే వచ్చేసాము చూశారు కదా వెళ్తుంటే దారి అయితే ఎలా ఉందో చాలా బాగుందండి అటువైపు ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి వాళ్ళకి సిటీ అంటే దగ్గరగా మహబూబాదేనండి వాళ్ళకి సిటీ కొంచెం దగ్గరలో అయితే బాగుంటుంది ఇక్కడైతే స్టేషన్ గుండ్రాతి మడుగు అని చెప్పాను కదా ఆ ఊరికి దగ్గరలో కూడా స్టేషన్ ఉంది రైల్వే స్టేషన్ పైనుంచి అయితే ట్రైన్ వెళ్తుంది కింది నుంచి అయితే మన వెహికల్స్ కూడా వెళ్తాయి ఇంక ఇదేనండి ఆ ఊరైతే వచ్చేసింది ఇంకా ఊరైతే వచ్చేసింది టెంపుల్ కూడా ఇదేనండి ఇప్పుడే కొంచెం కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది గుడికి అంత పాపులారిటీ లేదు కాబట్టి అమ్మవారు కూడా కొంచెం కొత్తగా వెలిసారంట ఒక 9 నెలల క్రితము ఇప్పుడిప్పుడే మౌత్ పాపులేషన్ ద్వారా ఒకరు ఇద్దరు భక్తులు అయితే వస్తూ ఉన్నారు విరాళాలు కూడా అంత డిమాండ్ చేయట్లేదండి మన ఇష్టం తోచినంత ఇవ్వచ్చు అంతేనండి ఆ పూజారి గారు అయితే చాలా మంచివారండి మనం ఏదైనా ప్రాబ్లం మీద వెళ్తే మాత్రం దానికి కొంచెం మనకి ధైర్యం చెప్పడం కొంచెం అమ్మవారు చూసుకుంటారు అది ఇది అనే ధైర్యం మాత్రం మనకైతే చెప్తూ ఉన్నారు అయ్యగారు చూశారు కదా ఇక్కడైతే అక్కడ నిల్చున్న ఆవిడైతే ఇంకా అక్కడే అమ్మవారికి మొత్తం స్నానాలు అవి చేపించి ఆమె మొత్తం చూసుకుంటుందంట కామాఖ్య అమ్మవారికి అయితే ఆడవాళ్ళ చేతనే ఆమెకు అన్నీ జరుగుతాయండి ఆమెకు అభిషేకం కానీ ఇంకే పూజలు ఆమెను అలంకరణ చేయడం ఆమెకు శారీ కట్టడం అలాంటివన్నీ ఆడవారే చేస్తారండి ఇక్కడ మేమందరం అయితే అమ్మవారికి అయితే వచ్చిన వాళ్ళందరి చేత అండి ప్రతి ఒక్కరి చేత చిన్న పిల్లలతో సహా అందరి చేత కూడా గురూజీ గారు అయితే అమ్మవారికి అయితే అభిషేకం చేయించారు ప్రతి ఒక్కరండి లేట్ అయినా కూడా మంచిగా అమ్మవారికి అయితే పసుపు కుంకుమతో అయితే మంచిగా అభిషేకం అనేది అయితే చేయించారు మగ పిల్లల్ని అయితే షర్ట్ అయితే ఇప్పమన్నారు ఆ పిల్లలతో సహా కూడా పోపించారు మేమందరం అయితే ప్రతి ఒక్కరం ఆ పక్కన డ్రమ్లో అయితే నీళ్లు పట్టారండి అక్కడి నుంచి తీసుకొచ్చుకుంటూ మేమైతే చేసాము అమ్మవారికి మంచిగా అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత మంచిగా అలంకరణ అయితే చేసేసారు ఇంకా ఆమె అయితే అక్కడ ఉన్న పూజారి కింద ఉన్న ఆమె అయితే అన్ని అమ్మవారికి అయితే మంచిగా చీర అలంకరించడం కానీ అమ్మవారికి అన్ని నగలు పెట్టడం బొట్లు అవన్నీ పెట్టారండి అప్పుడు అలంకరణ చేసేటప్పుడు ఆమెకు కొంచెం బాజా అనేది వాయించాలండి అది వాయించడానికి అక్కడైతే ఎవరు లేరు ఇంకా మా పిల్లలే వాయించేశారనమాట చూశారు కదా వాళ్ళు ఎలా బ్యాండ్ ట్రూప్ అలా చేస్తున్నారో ఇక్కడైతే ఇదేనండి క్లిప్పు ఇక్కడ అందరం అయితే ఇలా పోసేసాము అమ్మవారి యోనిపీఠం కూడా చూశారు కదా ఇక్కడైతే ఇక ఆమెనండి చేసింది మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ఇక అమ్మవారికి పసుపు కుంకుమ చందనం అయితే పెట్టి అమ్మవారికి అయితే మంచిగా అలంకరణ అయితే చేశారండి ఎవరైనా ఫస్ట్ టైం అయితే వచ్చే వాళ్ళు ఉంటే అమ్మవారికి మంచిగా చీర పసుపు కుంకుమ గాజులు అలా తీసుకురావచ్చండి అమ్మవారికి అయితే అక్కడైతే కోళ్ళను కూడా కోసుకుంటారంట ఇంకా మనం ఏదైనా చేసుకోవచ్చండి అమ్మవారిని ఇంకా మన మీద ఏమైనా నెగిటివ్ ఎనర్జీ అలా అనిపిస్తూ ఉంటుందనుకోండి అయ్యగారికి అయితే పర్సనల్గా అమ్మవారి పాదాల దగ్గర అయితే కూర్చుని చెప్పించుకున్నాడండి అవన్నీ మన బాధ ఏంటనేది అమ్మవారికి అయితే చెప్పుకోవచ్చండి అమ్మవారు అయితే తీరుస్తారు ఏదైనా సరే మనం పాజిటివ్ అయినా ఏ నెగిటివ్ అయినా అమ్మవారికి చెప్పేసుకుంటే అమ్మవారు అయితే తీరుస్తుందండి నమ్మకం ఉండాలండి ఏదైనా సరే అది మాత్రం తీరుతుంది ఇలా పూజ అయిపోయిన తర్వాత మేము ఇంకింటికైతే బయలుదేరాము